1927 డిసెంబర్ 25న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహారాష్ట్ర మహడ్ నగరంలో మరి ప్రజల సమక్షంలో ఈ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టడం జరిగింది. ఈ మనుస్మృతి అనేది మనుషుల మధ్య వివక్షతలకు కారణమైనటువంటి స్త్రీలను సమానత్వంగా చూసేటువంటి కాదు, అదే రకంగా వివక్షతలతో పాటు తీవ్రమైనటువంటి కుల వివక్ష అంతరాలు సమాజంలో అణిచివేయబడినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మగౌరవం నిలబడాలనంటే ఈ మనుస్మృతి మనుధర్మ శాస్త్రం వ్యతిరేకంగా ఉన్నది. దీన్ని తగలబెట్టడం తప్ప ఇంకొకటి మార్గం కాదు. కాబట్టి మనుస్మృతి నశించాలనే ఉద్దేశంతో అంబేద్కర్ గారు ఈరోజు మరి తగలబెట్టడం జరిగింది. అదే రకంగా ఇప్పటికి కూడా భారతదేశంలో కుల వ్యవస్థ చాలా తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ సర్కార్ అధికారాలకు వచ్చిన తర్వాత మనుస్మృతిని మనుధర్మ శాస్త్రం ఆధారంగానే ఈరోజు రాజ్యాన్ని పరిపాలిస్తామని అంటూ ఉన్నారు. భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటువంటి కుట్రలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేటికి కూడా ఇప్పటికీ కుల వివక్ష చాలా తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. కుల వివక్షే కాదు, మతం పేర కులం పేర మనుషుల్ని చీల్చి చాలా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తున్నది. అందుకనే కుల వ్యవస్థ సమూలంగా నిర్మూలించబడాలనంటే ఈ మనువాద భావజాలాన్ని మనుస్మృతి భావజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ సమాజంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా సమానమే, స్త్రీలకు హక్కులు ఉన్నాయి. భారత రాజ్యాంగం ద్వారానే రాజ్యం వేయాలి తప్ప మనుస్మృతి ఆధారంగా కాదు అని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ప్రజా సంఘాలు, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో మరి మనుస్మృతిని దహనం చేయడం అనేది జరిగింది.